అంబటి రాంబాబు గారి పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇది ఒక మచ్చ. ప్రజాస్వామ్యం ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? జంగిల్ రాజ్ నడుస్తుందా? అసలు లా ఉందా లేదా అర్థం కాని పరిస్థితి. ఈరోజు ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఒకటి, అంబటి రాంబాబు గారు ఏం చేశారు? అంబటి రాంబాబు గారు గత సంవత్సరంన్నర నుంచి ప్రతి అంశం పైన ప్రభుత్వంతో పోరాడుతున్నారు, ప్రభుత్వంకు ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎండగడుతున్నారు, ప్రభుత్వంలో ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని తిప్పికొడుతున్నారు. దాంట్లో భాగంగానే నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడైతే చెప్పారో యానిమల్ ఫ్యాట్ లేదు లడ్డులో అని చెప్పి, ఆ కార్యక్రమం గురించి వెళ్తుండగా, అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పడం తర్వాత కూడా ఫ్లెక్సులు వేయడము, కావాల్సుకని రెచ్చగొట్టే విధంగా చేయడము చేస్తుంటే కూడా దానిని కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే నేను పోరాడతా అని చెప్పి పోరాడుతున్న వ్యక్తి అంబటి రాంబాబు గారు. కానీ ఏమైంది ఈరోజు? ఆయన యాజ్ ఎ అపోజిషన్ లీడర్, ఆయన ఒక మాజీ మంత్రిగా ఆయన పోరాటం చేస్తుంటే ఆయనని ఇంటిని కాల్చేశారు, కార్లని కాల్చేశారు, ఆఫీస్ని పగలగొట్టేశారు, ఆయనకు చంపాలని చెప్పి కుట్ర కూడా చేశారు. ఆయన ఎలా బతికి బయటికి వచ్చాడో అది దేవుని అదృష్టం. అది లేదంటే ఆయనకు నిన్న చంపేసేటోళ్ళేమో. ఎందుకంటే ఎవరు కూడా మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. ప్రశ్నించే ప్రతి గొంతుని క్లోజ్ చేసేయాలనేదే ఈ తెలుగుదేశం పార్టీ అజెండా. మేము రిక్వెస్ట్ చేస్తున్నాము గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, సెంట్రల్ గవర్నమెంట్కి, సివిల్ సొసైటీకి, అపోజిషన్ పార్టీస్కి ఇలాంటి లాలెస్నెస్ని అరకట్టడానికి మాతో పాటు తోడుగా నిలబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతి బాటలో నడవాలంటే డెమోక్రటిక్ ప్రాసెస్లో మనం చర్చించుకోవాలి, డెమోక్రటిక్ ప్రాసెస్లో మనము వ్యవహరించాలి, డెమోక్రటిక్ ప్రాసెస్లో మనము ప్రశ్నించుకోవాలి, కానీ ఇలాంటి దాడులతో కాదు. కాబట్టి మీరందరూ కూడా సహకారం చేయాలని చెప్పి మీకు రిక్వెస్ట్ చేసుకుంటూ, అలాగే ఎవరైతే దాడి చేసినారో, ఎవరైతే దాడి వెనకలా ఉండి నడిపించినారో వాళ్ళందరికీ కూడా అరెస్ట్ చేస్తేనే న్యాయం జరిగినట్టు అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.